సంకీర్ణ ప్రభుత్వాలలో ముఖ్యమంత్రి పదవిని వంతుల వారీగా ఆయా రాజకీయ పార్టీలు పంచుకుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లలో ఇటువంటి ఉదంతాలు జరిగాయి. సహజంగా మొదటి 2.5 సంవత్సరాలు ఒక పార్టీ, చివరి 2.5 సంవత్సరాలు మరో పార్టీ అధికారాన్ని పంచుకుంటాయి. కాగా తాజాగా కర్ణాటకలోనూ ఈ సాంప్రదాయం తెర మీదకొచ్చింది. కాగా ఒకే పార్టీలోని 2 నేతల మధ్య అధికార మార్పిడి జరగడం ఇక్కడ విశేషం. సహజంగా ముఖ్యమంత్రి అంటే 5 ఏళ్ల పదవీకాలం అనుకుంటారు. అయితే ముఖ్యమంత్రి పదవీకాలం 5 ఏళ్లు అనేది ఒక థియరీ మాత్రమే. ప్రాక్టికల్గా ఇది సాధ్యం కాదు. ఇందుకు అనేక ఉదాహరణలున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో ఒకే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగడం అనేది దాదాపుగా అసాధ్యం. గతంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్లలో ఇటువంటి ఉదాంతాలు జరిగాయి. 1997లో ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి కుర్చీ పంచుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ అలాగే భారతీయ జనతా పార్టీ ఒక అంగీకారానికి వచ్చాయి. మొదటి 6 నెలల పాటు బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత ఆమె పదవీకాలం ముగిసింది. మాయావతి పదవీకాలం ముగియడంతో భారతీయ జనతా పార్టీ వంతు వచ్చింది. దీంతో బీజేపీ తరఫున కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా 2002లోనూ ఉత్తరప్రదేశ్లో ఇటువంటి సందర్భం ఎదురైంది. ఈసారి మాయావతి అలాగే సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మధ్య అంగీకారం బదలాయింపు జరిగింది. అయితే ఈ 2 సందర్భాల్లోనూ ప్రభుత్వాలు పూర్తికాలం పదవీకాల పూర్తి చేయలేకపోయాయి. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినంత సంఖ్యాబలం రాలేదు. దీంతో ముఫ్తీ మొహమ్మద్ సయీద్ నాయకత్వాన గల పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అలాగే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ జట్టు కలిశాయి. కాగా ఒప్పందం మేరకు మొదటి 3 సంవత్సరాలు పీడీపీ తరపున ముఫ్తీ మొహమ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా చివరి 2 సంవత్సరాలు కాంగ్రెస్ తరపున గులాం నబీ ఆజాద్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా 2004 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో జేడీఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కుదిరింది. చెరి 2.5 సంవత్సరాలు అధికారాన్ని పంచుకోవాలనేది సదరు ఒప్పంద సారాంశం. అయితే ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల్లోనే జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పొరాపర చర్చలు ఏర్పడ్డాయి. దీంతో జేడీఎస్ నాయకుడు కుమారస్వామి కాంగ్రెస్తో తెగదింపులు చేసుకున్నారు. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. కాగా మరోసారి కర్ణాటకలో ఇటువంటి పరిస్థితి ఎదురైంది. ఈసారి కూడా చెరి 2.5 సంవత్సరాలు అధికారాన్ని పంచుకోవాలనేది ఒప్పందం. అయితే తొలి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి కుర్చీ నుండి దిగిపోవడానికి కుమారస్వామి అంగీకరించింది. దీంతో ఆ తర్వాతి కాలంలో కర్ణాటకలో అనేక పరిణామాలు సంభవించాయి. ఆ తర్వాత కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. కాగా తాజాగా మరోసారి ఈ జాబితాలోకి కర్ణాటక చేరింది. 2023లో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. దీంతో దాదాపు 3 రోజుల పాటు చర్చోపచర్చలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే చివరకు సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. అయితే ఈ సందర్భంగా సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. మొదటి 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఉంటారు. చివరి 2.5 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఇక డీకే శివకుమార్ ఉంటారు. ఇది స్థూలంగా 2023లో కుదిరిన ఒప్పందం. ఇదిలా ఉంటే ఇటీవల సిద్ధరామయ్య 2.5 సంవత్సరాలు పూర్తయి చాలా కాలమైంది. దీంతో తమ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలంటూ డీకే శివకుమార్ అనుచరులు డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ సదరు డిమాండ్ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఢిల్లీని కార్యక్షేత్రం చేసుకున్నారు డీకే శివకుమార్ అనుచరులు. డీకే శివకుమార్ అనుకూల ఎమ్మెల్యేలంతా కూడా కట్టగట్టుకుని ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ ముందు డీకే వర్గీయులు బల ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కాగా అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా కర్ణాటకలో సరికొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభం కాబోతోంది.